ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఇదిగోండి, ఈ లంగా జాకెట్ అయితే కనుక లెహంగా బ్లౌజు బాడీ లంగా అన్నమాట. చిన్న పాపకి 8 నుంచి 10 ఏళ్ళ వరకు ఉండే పాపకి ఇది కస్టమైజేషన్ ఇట్లా చేసామండి మేము. లంగా బ్లౌజ్ క్లాత్, లంగా కలిపి అటాచ్ ఉండే పెద్ద బార్డర్ ఉండే లంగా బ్లౌజ్ క్లాత్ ఇలా తీసుకొని ఆ బ్లౌజ్ మేము స్టిచ్ చేయకుండా వేరేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా కనుక నేను కస్టమైజ్ చేశాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే కనుక హ్యాండ్స్కి బార్డర్కి యూజ్ చేశాను. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇదైతే కనుక ఇట్లా నెక్ కట్ వర్క్, కింద వచ్చేసి ఫ్రిల్స్ దగ్గర ఉండే కట్ వర్క్ బార్డర్ లాగా ఇలా బుటీస్తో డిజైన్ చేయించాను. ఇది హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్కి డిజైన్. అలానే ఇది కింద ఫ్రిల్స్ కోసం 5 ఇంచెస్ ఫ్రిల్ కుచ్చు మొత్తం వస్తుంది, అట్లా దానికోసం డిజైన్ అన్నమాట. ఇది ఇలా కస్టమైజేషన్ చేసామండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇంత వచ్చి బార్డర్ వచ్చి ఇట్లా కుచ్చు అయితే కనుక వస్తుంది బ్లౌజు. ఇప్పుడు వచ్చేసి బాడీ లంగా మనం కటింగ్ కోసం ఇలా చూద్దాం. ఫస్ట్ అయితే కనుక ఈ బ్లౌజ్ నేను తీసేస్తున్నాను. హ్యాండ్స్కి మాత్రమే ఈ బార్డర్ యూస్ చేస్తున్నాను. ఇదిగోండి, పాప పొడవు వచ్చేసి నాకు పైన షోల్డర్ దగ్గర నుంచి 37 పొడవు అయితే వచ్చింది. నేనైతే కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రాతో 38 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది పెద్ద బోర్డర్ కాబట్టి లంగా మళ్ళీ 2 ఫిల్ట్లు వేసే పని లేకుండా ఇలా బార్డర్ దగ్గర ఒక ఫ్రిల్ లాగా మడత పెట్టేసుకుంటున్నాను. నార్మల్గా పొడవు లంగాకి ఎలా అయితే మనం ఫ్రిల్స్ వేస్తామో 2 ఇంచెస్కి ఇలా ఒక ఫ్రిల్స్ కోసం నేను మడతకి ఎక్స్ట్రాగా తీసుకొని బాడీకి వచ్చేసి 10 ఇంచులు తీసేసి ఎలా అయితే కనుక నేను తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా కింద మడత బార్డర్ దగ్గర వేసుకుంటాను, ఒకటి ఫ్రిల్స్ వేసుకుంటాను, ఇలా అయితే కుచ్చులు పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చి లైనింగ్ పార్ట్ అలాగే బాడీ కూడా కటింగ్ చూద్దాం. లంగా అయితే చాలా ఈజీనే, కానీ మనం ఫ్రిల్స్ పెడితేనే కదా బాగా ఉండేది. కుచ్చు ఎంత బాగా పెడితే అంత బాగుంటుంది చిన్నపిల్లలకు లంగా. బాడీ వచ్చేసి 10 ఇంచులండి. షోల్డర్ 4.5, అలానే చంక పొడవు కూడా 4.5కి ఇలా చంక కరువు మార్క్ చేసుకున్నాను. 14 ఇంచులు టోటల్లీ బాడీ వచ్చేలాగా ఇలా 7 ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పెట్టుకొని, పాప లూజ్ అయితే మొత్తం బాడీ రౌండ్ 20 ఇంచెస్ వచ్చింది. ఇలా డాట్స్ కోసం నేను పెట్టుకున్నాను. నెక్ కోసం 4 ఇంచెస్కి ఇలా రౌండ్ నెక్, ఫ్రంట్ బ్యాక్ కూడా కలిపి తీసేసుకున్నాను. చిన్నగా ఇలా మడత వేసుకుంటాను. చంక వైపు అండ్ మెడ వైపు కూడాను సన్నగా డబుల్ ఫోల్డ్తో ఇలా మడత అయితే కనుక వేసుకుంటాను కుట్టేటప్పుడు. ఇప్పుడు లంగా పొడవు ఎంత ఉందో చూసుకొని లైనింగ్ మనం కటింగ్ చేసుకొని లైనింగ్ కూడా కింద ఫోల్డ్ చేస్తాము. ఇంకోండి, ఇలా అయితే కనుక లంగా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లంగా కుట్టే విధానం చూద్దాం. బాడీ కోసం మనం ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకొని నెక్, బ్యాక్ సైడ్ హుక్స్ పట్టి, కాజాల పట్టి ఇలా మనం వేసేసుకుంటున్నాము. నెక్, చంక వైపు కూడా ఇలా సన్నగా మడత వేసుకుని కుట్టేసుకుంటున్నాను. షోల్డరు, చంక వైపు అంతా కూడాను ఇలా కుట్టేసుకుని రెడీ అయిపోయింది. అలాగే హుక్స్, కాజాల పట్టి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్ కూడా మనకి బాడీ లంగాకి డాట్స్ కోసమని ఇలా నేను మార్క్ చేసుకున్నాను. హుక్స్ల పట్టి దగ్గర 2 ఇంచులు 2 హుక్స్లు వచ్చేలాగే ఉంచుకొని మిగిలినంతా కూడా ఇలా అయితే కనుక నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఫ్రిల్స్ కోసం నేను ఇలా 3 ఇంచులు
ఉండేలాగా పెద్ద పెద్దగా ఫ్రిల్స్ కనపడేలాగా లెహంగా మోడల్లో ఫ్రిల్స్ కనపడేలాగా నేనైతే కనుక కుట్టుకుంటున్నాను ఈ లంగాని. కానీ మనం బాడీ వేసాం కాబట్టి కుచ్చు అయితే బాగా కనిపిస్తుంది, కానీ లెహంగా మోడల్ అయితే రాదు కదా. చిన్న పాప కాబట్టి బాడీ లంగా లాగానే ఉంటుంది ఇది. చూడండి ఫ్రిల్స్ అయితే కనుక ఒకదాని పక్కన ఒకటి ఇలా కరెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు నేను ముందు ఫ్రిల్స్ ఏదైతే రెడీ చేసుకున్నానో బాడీ రెడీ చేసుకున్నాం కదండి, వాటిని నేను ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ క్లాత్లకి ఇలా ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడాను నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్నాక లైనింగ్ వైపు పైకుట్టు బాడీ వైపున వేసుకొని 14 ఇంచులకి చంక దగ్గర నుంచి లూజ్ ఇలా కుట్టేసుకుంటున్నాను. చంక దగ్గర 14 వచ్చిందండి. నడుము బాడీ దగ్గర వచ్చేసి 13 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండు కుట్లు అయితే కనుక వేసుకున్నాను. లంగా క్లాత్ వచ్చేసి పీసులు రాకుండా, ఓవర్లాక్ చేసిన పట్టు క్లాత్ కాబట్టి పీసులు వస్తుంది కదండి, అలా రాకుండా నేను వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద కుట్టు అయితే కనుక వేసుకుంటున్నాను. ఇలా 2 కుట్లు ఒకదానిపైన ఒకటి వేసుకొని లైనింగ్ విడిగా పైది విడిగా ఇలా కుట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2.5 ఇంచెస్కి ఫ్రిల్స్ కోసం నేను ఇలా వేసుకుంటున్నాను. ఏదైనా కానీ లంగాకి ఫిల్ట్ వేస్తేనే కదండి అందంగా ఉంటుంది లంగా. మళ్ళీ చిన్న పాపలకి మళ్ళీ పొడవు పెరగాలన్నా కానీ మనం ఆ ఫిల్ట్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు లంగా పొడవు చూసుకొని ఇలా 3 ఇంచెస్ ఉండేలాగా బోర్డర్ దగ్గర లోపలికి ఇలా మడత పెట్టేసుకొని ఇంకో కుట్టు అయితే కనుక నేను వేసేసుకుంటున్నాను. ఇదిగోండి లంగా వచ్చేసి ఇలా రెడీ అయింది. ఇప్పుడు నేను బోర్డర్ కోసం ఫాల్స్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ఫాల్ వేసుకుంటే లంగా కుచ్చు బాగా నిలబడేలాగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ఇదిగోండి ఇలా చాలా బాగా వచ్చింది లంగా అయితే కనుక. దీని బ్లౌజ్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.